నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట్లో 10 మంది మృతి, 20 మందికి గాయాలు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. సంక్షేమ పాలన చేయడం చంద్రబాబుకే సాధ్యమని వెల్లడి. జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగిన ఏకాదశి వేడుకలు. దైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నూతనంగా నిర్మాణం చేపట్టిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సుమారు 10 మంది మృతి చెందగా 15 మందికి గాయాలు అయ్యాయి. ఆలయ విస్తీర్ణం ప్రకారం 2000 మంది భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ కార్తీక మాసంలో వచ్చే తొలి ఏకాదశి కావడంతో ఇవాళ ఆలయానికి 17,000 మంది భక్తులు వచ్చారని అధికారులు వెల్లడించారు. రైలింగ్ ఊడిపడడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని, ఘటనా స్థలంలో 7 పలాస ఆసుపత్రిలో 3 ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో మొత్తం 13 మందికి గాయాలు కాగా పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఆలయంకు ప్రభుత్వంకు ఎటువంటి సంబంధం లేదు. ఆలయం ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో నడుస్తుంది. ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రభుత్వం తరపున జిల్లా యంత్రాంగం భద్రతా చర్యలు తీసుకోలేదు. సంఘటన జరిగిన సమాచారం తెలుసుకున్న మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష్, కలెక్టర్, ఎస్పీ అక్కడికి చేరుకొని గాయాలు పాలైన వారిని మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కి తరలించారు. కాశీబుగ్గ ఘటన తెలుసుకున్న ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గాయాలు అయిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. సంఘటన విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. భోపాల్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భోపాల్ పర్యటనను రద్దు చేసుకుని శ్రీకాకుళం బయలుదేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుంచి విశాఖ విమానంలో వచ్చి విశాఖ నుంచి కాశీబుగ్గ సంఘటన స్థలానికి రోడ్డు మార్గంలో చేరుకుంటారు. కాశీబుగ్గ సంఘటనలో మరణించిన మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి ప్రత్యేక అంబులెన్స్లో మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఈ రోజు జరిగిన సంఘటన చాలా విచారకరమని, ఇటువంటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి అధికారుల నుంచి సమాచారం సేకరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పలాస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఒక టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంతో మనందరికీ తెలుసు. కార్తీక మాసం ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం సుమారు 25,000 మంది ఆ టెంపుల్ సందర్శించడం జరిగింది. దురదృష్టకరం ఏంటంటే ఆ రోజు టెంపుల్లో కొంచెం ఎక్కువ క్రౌడ్ అవడం వల్ల కొంతమంది ఎవరైతే టెంపుల్ దర్శనానికి వచ్చారో తొక్కిసలాట జరిగిందని తెలిసింది. నేను కూడా అక్కడికే బయలుదేరాను. చాలా బాధాకరం. సరే, నేను కూడా అక్కడ ఇన్సిడెంట్కి వెళ్ళి మొత్తం రివ్యూ చేసుకొని ఒక 5 మంది కోల్పోయాము. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు హాస్పిటల్కి 5 హాస్పిటల్కి అడ్మిట్ చేశారని తెలిసింది. వెంటనే నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. ప్రభుత్వం ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకర విషయం మీకు తెలియజేస్తున్నాను. విజయనగరం పట్టణంలో ఉన్న ఆదిత్య కళాశాల యాజమాన్యం తీరుకు నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల విచక్షణగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. విద్యార్థి సంఘం నాయకులు నిరసన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను, విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్లేస్మెంట్ పేరుతో విద్యార్థులను యాజమాన్యం మోసం చేస్తున్నారని అన్నారు. ఎక్కడో ప్లేస్మెంట్ జరిగితే కళాశాల ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ జరుగుతుందని ఫ్లెక్సీలు వేసుకొని గొప్పలు చెప్పుకుంటున్న ఆదిత్య కళాశాల యాజమాన్యం విద్యార్థులను వేధిస్తుందని ఆవేదన వెల్లబుచ్చారు. విద్యార్థులను మోసం చేస్తున్న యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకోకుండా తప్పు ప్రశ్నిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను, విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఇది చాలా దారుణమన్నారు.
జిల్లా అధ్యక్షుని ఈరోజు ఆదిత్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ గేట్ ఎదుట ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఏదైతే ఆదిత్య ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉందో ఇది గతంలో శ్రీనివాస ఉమెన్స్ డిగ్రీ కాలేజీని వీళ్ళు తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో పాటుగా కాలేజీని తీసుకున్నారు. ఈ రకంగా స్టూడెంట్స్తో పాటుగా తీసుకోవడం వలన కళాశాలలకి 4 గ్రేడ్ల ద్వారా ప్రభుత్వం అనేది స్కాలర్షిప్లు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. శ్రీనివాస ఉమెన్స్ కాలేజీకి 12,000 రూపాయల స్కాలర్ వస్తుంది. ఆదిత్య ఉమెన్స్ కాలేజీకి 18,000 రూపాయల స్కాలర్ వస్తుంది. ఈ రకంగా చూసుకునేటప్పుడు అక్కడ విద్యార్థులు ఇక్కడికి రావడం వలన 6,000 రూపాయలు అదనంగా ఫీజులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి విద్యార్థులకు ఏర్పడుతుంది. గవర్నమెంట్ ఒక రకమైనటువంటి ఫీజులు 18,000 రూపాయలు ప్రకటిస్తే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము 40,000, 50,000, 60,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నది. ఆదిత్య కార్పొరేట్ విద్యా సంస్థల రకంగానే ప్రజల యొక్క తల్లిదండ్రుల యొక్క రక్తాలని జలగల్లాగా పీల్చుకొని తింటున్నారు. ఒకవైపు గవర్నమెంట్ ఇస్తామన్నటువంటి స్కాలర్షిప్ రావడం లేదు, మరోవైపు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఫీజులు పెంచుకుంటూ పోతా ఉన్నారు. దీన్ని అడిగేవాడు ఎవడో కూడా లేకుండా పోతుంది. దీనివల్ల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు ఏదైతే ఆ కాలేజీ నుంచి ఈ కాలేజీ రావడం జరిగిందో ఇది కానీ అన్ని పర్మిషన్స్ కన్ఫర్మ్ కాకపోతే ఆదిత్య విద్యా సంస్థల్లో ఇన్ని వేల రూపాయలు ఫీజులు కట్టి చదివినప్పటికి కూడా వాళ్ళ సర్టిఫికెట్లు శ్రీనివాస కాలేజీ పేరు మీదనే రావడం జరుగుతుంది. ఆ రకంగా విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. ఒకవైపు కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్లో ఈరోజు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో క్లాసులు నిర్వహించడం వలన విద్యార్థులపైన దానికి సంబంధించినటువంటి మెటీరియల్ పడి ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే దాని బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు ప్లేస్మెంట్స్ పేరుతో మోసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ వచ్చినా సరే దాన్ని పూర్తి పబ్లిసిటీగా స్థానిక విద్యాసంస్థల్లో కూడా బ్యానర్లు వేసి కట్టించడం జరుగుతుంది. కాకినాడలో జరుగుతున్నటువంటి విద్యాసంస్థలు కాకినాడ విద్యాసంస్థల పేరు మీద రన్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఆదిత్య కాలేజీని కాకినాడ ఉమెన్స్ ఆదిత్య కాలేజీగా ఎందుకు మీరు బోర్డులు మార్చి మీ ఎఫిలియేషన్ పేరు పెట్టకుండా అదనంగా కాకినాడను జోడిస్తూ ఉన్నారు? ఇది ఒక రకంగా విద్యార్థులను మభ్యపెట్టడమే. ఖచ్చితంగా మీకు ప్లేస్మెంట్స్ కావాలంటే మాతో రండి, నన్ను లవ్ చెయ్యు అని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్ సెల్లో రమేష్ అనే ఆయన. విజయనగరం బాలాజీ నగర్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా అలంకరించి విశేష పూజలు చేశారు. స్వామివారికి లక్ష తులసి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు పివి నరసింహాచారి రమణాజీ మాట్లాడుతూ స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. కార్తీక మాస శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఏకాదశి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నగర్లో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తాలూకు ఇవాళ లక్ష తులసి పూజ జరుగుతున్నది. ఇవాళ నుండి పంచాగ్నివాతంలో 5 రోజులు జరుగుతుంది. ఇవాళ నుండి రేపు 5వ తారీఖు వరకు జరుగుతుంది. దానికి అలాగే ఇవాళ ఈ పర్వదినాన్ని ఆచరించుకుని చేసుకుని ఇవాళ కూడా భక్తులు చాలామంది వస్తున్నారు. అలాగే మా కోవిల్లో ఈ కోవిల్లో ఈ సప్తవారాల సంకల్ప దీక్ష అనేటువంటిది కూడా జరుపుతున్నాము. దీనికి కూడా భక్తులు వచ్చి వారి తాలూకు బాధలన్నీ తీర్చడానికి కూడా అవకాశం మా కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారు ఇస్తున్నారు కదా. చాలా అనుభవపూర్వకంగా ఇది చెప్తున్నాం కనుక భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక విజయనగరం టీటీడీ కళ్యాణ మండప ప్రాంగణంలో వేయించేస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అంటారు. చాతుర్మాస్యంలో ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు శయనించి ఈరోజు స్వామివారి ఉత్థాన ఏకాదశి అంటే ఈరోజు స్వామివారు లేచి ఉంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అంటారు. స్వామివారికి విశేషమైనటువంటి రోజు. ఈ రోజున స్వామివారు మేలుకొని ఉంటారు కాబట్టి ఎవరైతే స్వామివారిని సేవించుకుంటారో వారికి తప్పకుండా కూడా ఆయురారోగ్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి నారద మహాంతో శ్రీ మహావిష్ణువు చెప్పాడు. అటువంటి విశేషమైనటువంటి రోజు ఈరోజు భక్తులు వేకువజాము నుంచి కూడా స్వామివారిని సేవించి తరిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ.
సంక్షేమ పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని శాసనసభ్యురాలు పుష్పాటి అదితి గజపతిరాజు అన్నారు. ఈ రోజు 30వ డివిజన్ కొత్త ధర్మపురి ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్ రామారావు సంక్షేమానికి ఆద్యుడిగా నిలిచారని, ఆయన స్ఫూర్తితోనే చంద్రబాబు నాయుడు అదే ఒరవడిని కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రతి నెల 1వ తేదీ నాడే పింఛన్లు అందించడం ద్వారా లబ్ధిదారులు ఆనందం రెట్టింపు అవుతుందన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రారంభించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు అని అన్నారు. ఆనాటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పాలన ఏ విధంగా ఉంటుందో ప్రజలకు పరిచయమైందని అన్నారు. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో మంచి పాలకుడు ఆలోచనలతో ప్రజలకు మేలు చేకూరుతుందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పల్లి నలనయ్య, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మనం చేయలేకపోతాం, ఆ రోజు సండే వస్తుంది, లేకపోతే ఇంకా వేరే హాలిడే అయినా వచ్చినప్పుడు మనం ఒకరోజు ముందే వాళ్ళకి పెన్షన్స్ అనేది మనం అందిస్తున్నాం. అయితే మనం చూస్తుంటే మొట్టమొదటిసారి భారతదేశంలో ఒక వెల్ఫేర్ స్టేట్ అనేది రాజ్యాంగంలో రచించినప్పటికీ కూడా మన నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా పెన్షన్ అనేది మొదలుపెట్టారు. 30 రూపాయలతో పెన్షన్స్ మొదలుపెట్టి ఆ రోజుల్లో 30 రూపాయలకి కొంతమందికి ఇచ్చారు. అలాగే చూస్తుంటే వారు అడుగుజాడల్లో వెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర పెద్దలు, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి నాయకులందరూ కూడా ఈ పెన్షన్ ఇవ్వటం అనేది ఒక గర్వంగా భావిస్తూ ఇప్పుడు మనకి కొన్ని రకాల పెన్షన్లు అనేది మనం మొదలుపెట్టాం. అయితే 4000 పెన్షన్ ఎక్కువగా మనం ఇస్తున్నాం. అలాగే వికలాంగులకి ప్రత్యేకంగా ముందు 3000 ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మనం ఎలాగైతే ఎలక్షన్ హామీల్లో అన్నామో అదేవిధంగా 6000 రూపాయలకి మనం పెంచడం జరిగింది. అలాగే మనకి కొన్ని వ్యాధులు ఉన్నప్పటికీ 10,000 రూపాయలు, అలాగే తీవ్రమైన వ్యాధులు, మసిల్ డిస్ట్రోఫీ అటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ 15,000 రూపాయలు కూడా మనం అందిస్తూ ఉన్నాం. అలాగే CKDU ఒకటి ధర్మపురిలో ఇస్తున్నాము. అలాగే అన్నీ కలిపి కూడా మనం ధర్మపురిలో 600 ఒక పెన్షన్ అనేది మనం ఇంటింటికి గడపకి వెళ్ళి మనం అందిస్తున్నాం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి మనం ఈ పెన్షన్ కార్యక్రమం అనేది సోషల్ వెల్ఫేర్ అనేది అద్భుతంగా మనం అందించగలుగుతున్నాం అనేది గర్వంగా మనం ఫీల్ అవుతున్నాం. పక్క రాష్ట్రంలో, ఒరిస్సా రాష్ట్రంలో చూస్తుంటే కేవలం 500 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారనేది మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కొత్త రాష్ట్రంలో మనం ఎంత తక్కువ బడ్జెట్ ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయగలుగుతున్నారంటే నిజంగా మనం చాలా అదృష్టవంతులని భావిస్తూ మీ అందరికీ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని అంబేద్కర్ రైట్స్ ఫోరం నాయకులు బొంగ భానుమూర్తి డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని సింగపూర్ తరహాలో తయారు చేస్తున్నామని చెప్తున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఏ రాష్ట్రానికి అయినా ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది, కానీ మన రాష్ట్రానికి ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మరి ఏపీకి అవతరణ దినోత్సవం ఎప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫజీలాలీ కమిషన్ ద్వారా 6 కోట్ల ఆంధ్రులకు రాష్ట్రంగా ఆరంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంగా, నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్గా ఈనాటికి కూడా కొనసాగుతుంది. అయితే 17 నెలల కాలంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ డేని అధికారికంగా ప్రకటించబడడం దారుణం. నవంబర్ 1వ తారీఖున 2019-24 మధ్య కూడా గత ప్రభుత్వం అధికారిక దినంగా ప్రకటిస్తే ఈ ప్రభుత్వం అనేది దాన్ని పాటించకపోవడం దారుణం. ఇది సుమారు 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవానికి పెను ప్రమాదంగా మారుతుంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తెలంగాణ కూడా అప్పటి నుంచి దాన్ని అధికారికంగా కొనసాగిస్తుంది.
నగరంలోని కంటోన్మెంట్ అరుంధతి నగర్లో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి విశేషమైనటువంటి పూజలు చేపట్టారు. ఆలయ అర్చకుడు రాజేష్ కుమార్ ఆచార్యులు మాట్లాడుతూ స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. కార్తీక మాస శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఏకాదశి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్తీక మాస శుద్ధ ఏకాదశి, ఆషాఢ మాస ఏకాదశి నుంచి కూడా కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు కూడా స్వామివారు శయన నిద్రలో ఉంటారు. ఈరోజు ఏకాదశి రోజు వైకుంఠంలోంచి శయన నిద్రలోంచి లేచి వైకుంఠంలో భక్తులందరికీ కూడా దేవతలందరికీ కూడా స్వామివారు అనుగ్రహిస్తారు. మరలా రేపు తులసివనానికి వెళ్ళి తులసివనంలో శ్రీ తులసి కళ్యాణం చేసుకుని మరలా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠానికి శ్రీమన్నారాయణమూర్తి వెళ్తారని ప్రతీతి. కావున ఈ యొక్క అరుంధతి నగర్ వైభవశ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు జరిగి భక్తులు అందరూ కూడా తండోపతండాలుగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ వచ్చి ఉన్నారు. అరుంధతి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, వితంతువులకు ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నగరంలోని 47వ డివిజన్ పరిధిలోని కంటోన్మెంట్ కాంబో వీధిలో పింఛన్ల పంపిణీ ఎలా జరుగుతుంది అన్న విషయంపై వాజీ బృందం ఆరా తీసింది. ఈ సందర్భంగా పింఛన్దారులు మాట్లాడుతూ 1వ తేదీ ఉదయమే పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది చేస్తున్నారని చెప్పారు. గతం కంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్ పెంపు జరగడంలో కుటుంబ పోషణ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆసుపత్రి ఖర్చులు, వైద్యంకి కావాల్సిన ఖర్చులు తల్లిదండ్రులు వారి పిల్లలు అడగకుండా వచ్చిన పెన్షన్తోనే ఖర్చు చేసుకుంటున్నారని వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. విభిన్న ప్రతిభావంతులకి రీఅసెస్మెంట్ అయిన వారికి కూడా పెన్షన్ అందజేయడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యంగా ఉంది. కానీ ఎందుకంటే నోటి పనుల ఇబ్బందులు పిల్లలు చూడరు. దానివల్ల కాలక్షేపం చేసుకుని ఏదో కూలి నాలికి వెళ్ళి పని చేసుకుంటాం. అది తినడానికి ఉపయోగపడుతుందండి. 4000 రూపాయలు అంటే ఎలాగొస్తుంది? ఎవరు వస్తారు? టీనీలు కూడా ఎవరు అలా బయట పనికి వెళ్ళి కూలి నాలి చేసుకుని వస్తాం. తను 2000 ఇచ్చారండి. 4000 చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి. అది మనకు ఉపయోగం కలుస్తుంది. అంత సౌకంగా ఉంది. పర్వాలేదు. ఆయన 100 కాలాలు ఉండాలని దీవిస్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు పెన్షన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దానికి తోడు ప్రతి నెల 1వ తారీఖు నాడే ఉదయం తెల్లవారుసరికి వస్తున్నాయి. అంతకుముందు ప్రభుత్వం సెలవు వస్తే 4 రోజులైనా 5 రోజులైన తర్వాత ఇచ్చేవాళ్ళు, కానీ ముందుగా ఏ రోజు ఇవ్వలేదు. ఇప్పుడు ముందు రోజు సెలవు వస్తే 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజునే వస్తున్నాయి. దీనివల్ల మాకేంటంటే మా భార్యాభర్తల మందులకి చిన్న చిన్న ఖర్చులకి సరిపోతున్నాయి. పిల్లల మీద ఆధారపడవలసిన పని లేకుండా జరుగుతుంది. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే 100 ఇచ్చి 1000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్న కంట 1000 ఇచ్చి ₹1 అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళు ఎంతో ఉత్తములు. ఎవరో ఏదో చెప్పారని కాదు, మీకు వస్తున్నది సక్రమంగా వస్తున్నాయా లేదా, ఈ ప్రభుత్వ పరిపాలన బాగుందా లేదనేది ఒక్కటే ఆలోచించుకోవాలి. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే ఏ ఒక్క అభివృద్ధి పని కూడా ఆపకుండా నిత్యం కుర్రోళ్ళ పనిచేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. వెళ్ళిపోయాడండి. ఎవలేడు మాకు. మా అమ్మమ్మ నాన్న లేడు, చనిపోయాడు. మా అమ్మని వాళ్ళు లేడు. నేను ఉన్నాను. నేను ఒకతోనే ఉన్నాను. ఎవలేడు. అవి పీకి అవి ఎవరు తల్లి ఎవరెవరు. నేను ఒకతోనే చేయాలి. ఇంట్లో ఖర్చుకి అన్నీ పని వస్తున్నాయి. ఆవేశాలు కదా మందులకి తినడానికి సరిపోతుంది. బాగుందా? బాగుంది. అంతకుముందు ఎలా ఉంది?
అంతమంది ఘోరంగా ఉండేది. ఇటు చాలు టీ ఖర్చుకే ఉండేది కాదు. అప్పుడు ఎంత ఇచ్చేవారు? అప్పుడు 2,500, ఇప్పుడు 4. నాకు బాగుందండి. కరోనా బాగుందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక మహిళలు ఎవరికి కూడా ఇబ్బంది ఎటు కలగలేదు. ప్లస్ మా వార్డు కౌన్సిలర్స్ కూడా టైం టు టైం వస్తున్నారు. వాలంటీర్లు కూడా మాకేమి ఇబ్బంది పెట్టట్లేదు. పెన్షన్ టైంకి అందుతుంది. ఏదో విధంగా మేము ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం వారు ఇచ్చిన దాని మీద డిపెండ్ అయ్యి మా పిల్లలు కూడా ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లమ్మవారి ఉత్సవాలు విజయవంతంగా జరిగాయని ఈ నెల 4వ తేదీన మూడులాంతర్లు పైడితల్లమ్మవారి చదురుగుడి ప్రాంతంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో శిరీష తెలిపారు. ఈ రోజు ఆమె వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలన్నారు. ఆలయ విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వచ్చే ఏడాది అమ్మవారి పండగకు ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో 2025వ సంవత్సరానికి సంబంధించి ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవాల అనంతరం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమం ఈ సంవత్సరం నవంబర్ 4వ తేదీ మంగళవారం, ఇప్పుడు రాబోయే మంగళవారం నాడు మధ్యాహ్నం నిర్వహించడం జరుగుతుంది. సుమారు 10,000 మంది పైబడి భక్తులకు అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు అందరూ కూడా వచ్చి ఈ అన్నప్రసాదంలో వచ్చి పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఆలయ విస్తరణ పనులు అనేది మొదలు పెట్టడం జరిగింది. ఈ విస్తరణ పనుల్లో భాగంగా ముందుగా అమ్మవారికి బాలాలయ నిర్మాణం అనేది జరుగుతుంది. అనంతరం మెయిన్ టెంపుల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. బాలాలయం కంప్లీట్ అయిపోయిన తర్వాత భక్తులకు ఇక్కడ బాలాలయంలో అమ్మవారిని దర్శనాన్ని ఏర్పాటు చేసి మెయిన్ టెంపుల్లో వర్క్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వర్క్ స్పీడప్ చేసి నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్ ముందు ఇది కంప్లీట్ చేయాలన్న ప్లాన్ తోటే ఈ వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముంతా తుఫాన్ దృష్ట్యా కలెక్టరేట్ లోపల ఉన్న కొన్ని చెట్లు నేలమట్టమయ్యాయి. వాటిని తొలగించే పనులు యుద్ధ ప్రాతిపాదికన చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆదేశాల మేరకు వాటిని తీసివేస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణలో చెట్లు తొలగింపు జరుగుతుంది. అడ్డుగా ఉన్న కొమ్మలు కూడా తొలగించారు. కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లోని కూడా రహదారికి అడ్డంగా ఉన్నవి తొలగించే పనిలో సిబ్బంది ఉన్నారు. కలెక్టరేట్ లోపల భాగంలో ఉన్న కలుపు, పిచ్చి మొక్కలు కూడా తొలగిస్తే బాగుంటుందని ఉద్యోగస్తులు చెబుతున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల నుండి నగదు ప్రోత్సాహక పథకాన్ని దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ రోజు ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. రాష్ట్రానికి గౌరవం తెచ్చిన ప్రతిభావంతుల క్రీడాకారులకు ఇస్తుందన్నారు. ఈ పథకం ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 2024-29 నిబంధనలకు అనుగుణంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 4వ తేదీ రాత్రి 11:59 లోపు శాప్ క్రీడా యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 9573552108 మరియు 8247302497 మరియు 9553821065 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు. ముఖ్యంగా క్రీడాకారులకు ఒక సదావకాశం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తరఫున మరియు ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడాకారులకు ఎన్నో బెనిఫిట్స్ చేకూరుస్తూ క్రీడా పాలసీని ఒకదాన్ని తీసుకొచ్చారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేషన్ చేసిన మెడల్స్ కొట్టిన వారికి నగదు పురస్కారాలు అనౌన్స్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాఫ్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ప్రెస్ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేయడం, అసోసియేషన్ ద్వారా అసోసియేషన్ పీపుల్కి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లాలో ఉన్న క్రీడాకారులని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మా శాఫ్ ఎండి గారు మరి చైర్మన్ గారు మా రవినాయుడు గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో ప్రత్యేకించి చాలామంది ఇంటర్నేషనల్ క్రీడాకారులు ఉన్నారు కాబట్టి వారు ఈ సంవత్సరం సాధించిన విజయాలని
క్రీడా యాప్ అనే ఒక యాప్ని ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగినది. దానిలో వారి వివరాలు పొందుపరుస్తూ వారు పొందిన పథకాలను కూడా దానిలో పొందుపరిస్తే దానికి అనుగుణంగా వారికి రావాల్సిన క్రీడా ప్రోత్సాహాలు, నగదు ప్రోత్సాహాలు ఎన్నో ఇస్తున్నారు. అవి వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సదావకాశాన్ని మన జిల్లా క్రీడాకారులు, అసోసియేషన్ సభ్యులు, తల్లిదండ్రులు కూడా ఉపయోగించుకుని కడపలో ఈ నెల 6, 7 తేదీల్లో జరిగే సిపిఐ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా ఇన్ఛార్జ్ బొడ్డు వాసుదేవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంపద సృష్టిస్తామని, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వ్యవస్థలు కార్పొరేట్లకు కట్టబెట్టిందన్నారు. ప్రభుత్వ విధానాలపై కడపలో జరిగే రాష్ట్ర మహాసభలు తీర్మానం చేస్తామన్నారు. మహాసభలో తీసుకున్న తీర్మానాలను బట్టి పోరాటంకు సిద్ధమవుతామన్నారు. తొమ్మిదవ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 6, 7 తేదీలలో కడపలో జరుగునున్నాయి. ఈ సభల్ని జయప్రదం చేసే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే సిపిఐఎంఎల్ లిబరేషన్ కోసం కొంత విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. దేశంలో కానీ ఈరోజు రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు ఒక నియంత్రితమైనటువంటి విధానాలతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీ 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 సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు బారులు తీరారు. ఏకాదశి సందర్భంగా స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సవాళ్లున్న సంక్షేమం, అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే కోల లలిత కుమారి అన్నారు. ఈ రోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో భాగంగా కొత్తవలస మండలంలో విస్తృతంగా పర్యటన చేస్తూ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో ఇంకెక్కడా లేని విధంగా నెల 4,000 నుండి 15,000 వరకు పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఇంత ఎక్కువ పింఛన్లు దేశంలో ఏ రాష్ట్రము ఇవ్వట్లేదు అని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక సవాళ్లున్న సంక్షేమం, అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నామని ఎస్కోట శాసనసభ్యురాలు కోల లలిత కుమారి తెలిపారు. కొత్తవలస మండలంలో 8,431 మందికి గాను 3.73 కోట్ల రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక అసమానతలు, పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ప్రతి నెల 1వ తారీఖున పండగ వాతావరణంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు పెన్షన్ అందించడం మన మంచి ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వానికే సాధ్యమన్నారు. మహానాయకుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సామాజిక భద్రతా పెన్షన్లు కాలక్రమేణా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి పెంచుతూనే వచ్చిందని, గత ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిన మేరకు పెన్షన్లు ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు అందించామని, అలాగే దివ్యాంగులకు, మంచానికి పరిమితమైన వారికి కూడా పెన్షన్లు పెంచి ఇస్తున్నామని, తెలుగుదేశం పార్టీకి ఉన్న మానవత్వం అంటే ఇదేనని తెలిపారు. విజయనగరం జిల్లా మెంటర్ మండలం మండల కేంద్రంలో ఈ రోజు ఎంపీపీ రెడ్డి సన్యాసనాయుడు, వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు రాయపల్లి రామారావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని ఎల్లో మీడియా పత్రికలు వైసీపీ చెడ్డ పేరు తెచ్చే విధంగా మెంటాడ మండలాన్ని పార్తీపురం మన్యం జిల్లాలోని కొనసాగించాలని రాయడం సరికాదని ఖండించారు. మొదటి నుంచి మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచాలని వైసీపీ అనేక పోరాటాలు చేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ బురద జల్లడం సరికాదని, మెంటాడ మండల ప్రజలందరూ విజయనగరం జిల్లాలోనే కొనసాగాలని కోరుకుంటున్నారని తెలిపారు. మెంటాడ మండల పెద్దలు, అన్ని పార్టీ నాయకులు, పత్రికా విలేకరులు, కర్షకులు, కార్మికులు ప్రతి వాళ్ళు కూడా వచ్చి మన మండలాన్ని
విజయనగరం జిల్లాలో ఉంచాలని అందరి మనోభావాల మేరకు అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వం కాబట్టి మేమందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరము లీడ్ తీసుకొని ప్రతిపక్షాలని కూడా కలుపుకొని అందరి సలహాలు సూచనల మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ వేసి గౌరవ పెద్దలైన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు వీడికి రాజేంద్రరావు గారి వద్దకు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు గారి దగ్గరకు, పెద్దలు బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి మన బాధలు కష్టాలు అన్నీ విన్నవించుకున్నాం. మన బాధలు అన్నీ విని మన సౌలభ్యం కోసం ఆ రోజు అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ మన సౌలభ్యం మేరకు దొరగారి సిఫార్సు లేఖ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని పట్టుకొని మనం వైజాగ్ వచ్చిన సీనియర్ ఐఏఎస్ విజయ్ కుమార్ వద్దకు వెళ్ళి మన బాధలు కొంతవరకు చెప్పుకున్నాము. అందరూ మన్నించి ఆ రోజు మన మండలాన్ని విజయనగరం జిల్లాలో ఉంచుకోవడం జరిగింది. అంతేకాని అప్పుడు కూడా కొన్ని పత్రికలు తెలుగుదేశంకి ఉన్న తోక పత్రికలు ఉన్నాయి కదా, ఎల్లో మీడియా, ఆ ఎల్లో మీడియా అంతా మండలంలో అందరినీ కూడా రెచ్చగొట్టి కొంతమంది నాయకులు కూడా, తెలుగుదేశం నాయకులు కూడా ప్రజలను రెచ్చగొట్టారు. ఈరోజు ఆ నాయకులంతా ఎక్కడ ఉన్నారు, ఏమయ్యారు? ఈరోజు ప్రభుత్వం వాళ్ళుంది కదా, వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి లీడ్ తీసుకొని చేస్తే మేమందరం కూడా వస్తాం. మేము ఆ రోజు ఏం చేసాం, ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మీ నాయకుల దగ్గర మీకు భయమా? మీరేం చేస్తున్నారు? దయచేసి ప్రజల మనోభావాలు అర్థం చేసుకొని చేతనైతే వచ్చి ముందుకొచ్చి ఉద్యమాన్ని నడిపించండి. లేదంటే లేనిపోని కళ్ళబుల్లి రాతలు రాసి అందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకండి. విశాఖపట్నం వార్తలు చూసే ముందు వాజీవన్ న్యూస్లో ఇప్పుడు కాసేపు విరామం. ఇప్పుడు విశాఖపట్నం వార్తల్ని చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిసివేస్తుందని, భక్తులు మృతి చెందడం చాలా బాధాకరమని వాపోయారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఆలయం పూర్తిగా ప్రైవేటు ఆలయమని, దేవాదాయ శాఖకు సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నిర్వాహకులకు సమాచారం ఇవ్వలేదని, ఇస్తే జాగ్రత్తలు తీసుకునేవారని తెలిపారు. 2-3 వేల మందికి మాత్రమే పట్టే ఈ దేవాలయానికి ఏకాదశి పర్వదినం సందర్భంగా దాదాపు 25,000 మంది వరకు భక్తులు రావడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పారు. సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక శిరీషతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. క్షేత్రఘాతులకు వైద్యం అందిస్తున్నామని, ప్రైవేట్ ఆలయాలపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలివచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా అన్నీ బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలామంది ఒక అయోమయ స్థితిలో, ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ళ మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖకు కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం,
కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని, మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. విశాఖ ఎంవిపి కాలనీలో ఉన్న సమతా కాలేజ్ విద్యార్థి సాయి తేజ మృతిపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయి తేజ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 3 విద్యార్థులు బిల్డింగ్ పైకెక్కి దూకేస్తామని యాజమాన్యంకు హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సాయి తేజ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తేనే భవనం దిగుతామని, లేదంటే బిల్డింగ్ పై నుంచి దూకేస్తామని మొండికేసి కూర్చున్నారు. సాయి తేజ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని, అందుకోసం పెద్దలతో మాట్లాడుతున్నామని, కిందకి దిగండి అంటూ పోలీసులు మైక్లో సూచిస్తున్నారు. తెలుగుదండు ఆధ్వర్యంలో మద్దెలపాలెం కోడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలుగు తల్లికి నీరాజనాలు సమర్పించి ప్రబుద్ధులు పాలాభిషేకం కృతజ్ఞతలు తెలిపారు. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి, తెలుగు భాష కళ్ళు లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది అంటూ నినాదాలు చేశారు. తల్లి తెలుగు భాషను ప్రేమిద్దాం, కాపాడుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదండు వ్యవస్థాపకులు ఫణిషైన సూరి మాట్లాడారు. అధికార మదంతో ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ను అనాథను చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ధోరణి మారకపోతే తెలుగు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. భాష తెలుగును కాపాడుకుంటాం, ఇదే మా ఒట్టు. జై తెలుగు తల్లి. ఈరోజు నవంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా 1956 నవంబర్ 1 నుండి చక్కగా జరుపుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఈ కూటమి ప్రభుత్వం పుణ్యమని పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం లేదు, ఈ సంవత్సరం జరుపుతారేమో అని ఆశపడ్డాం. కానీ భాషాభిమానులేముంది, ఆంధ్ర జాతి ఆశల మీద చల్లటి నీళ్లు పోసింది మన కూటమి ప్రభుత్వం. విశాఖ కేంద్రంగా ఏర్పడ్డ దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ లోక్సభ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాసింది. ఆ వివరాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ డాబా గార్డెన్స్ బీజేఎఫ్ మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోడీ జోన్ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జూన్లో జీఎంను నియమించి కూడా గెజిటెడ్ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ప్రధాని శంకుస్థాపన చేసిన రైల్వే జోన్కు గెజిటెడ్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు 10 నెలల సమయం సరిపోలేదా అని నిలదీశారు. ఈ నెల 14-15 తేదీల్లో భాగస్వామి సదస్సులు ఉన్న కారణంగా ఈలోగా సీఎం కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి విజిట్ విడుదల చేయాలని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మనకి కొత్త రైల్వే జోన్ ఇమీడియట్గా పెట్టాలని చెప్పి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించకపోవడం వల్ల మనం 11 సంవత్సరాలు నష్టపోయాం. 2019, 2020, 21, 22, 23, 24, 25 నుంచి ఈ తతంగం అంతా నడిచింది. చివరికి
2025 జనవరి 8వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం సౌత్ కోస్ట్ జోన్ను ప్రారంభించారు. రేపు 8వ తారీఖు వస్తే 10 నెలలు పూర్తవుతుంది. 10 నెలల కాలంగా ఎందుకు గెజెట్ను విడుదల చేయలేదు? గెజెట్ను విడుదల చేయకపోతే ఇక్కడ పరిపాలన ఎట్లా సాధ్యమవుతుంది? గెజెట్ను విడుదల చేయకపోతే కొత్త ఉద్యోగాలు వస్తాయా? మరి ఉన్న ఉద్యోగస్తులు ఎక్కడ అకామిడేట్ అవుతారు? పరిపాలన ఎందుకు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారని లోక్సత్తా నుంచి మేము ప్రశ్నిస్తాం. ఋషికొండ బీచ్ వద్ద గిరిజన స్వాభిమాన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్నివాల్ను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన స్వాతంత్ర సమరయోధుల సహకారం త్యాగాలను స్మరించుకుంటూ జన్ జాతీయ గౌరవ్ వర్ష్ పేరుతో కేంద్ర ప్రభుత్వం భగవాన్ బిర్సా ముండా జయోత్సవ్ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ, ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైబల్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన గిరిజన స్వాభిమాన్ పక్షోత్సవాల కార్నివాల్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన దింసా, గిరిజన సాంప్రదాయ కళా నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బిర్సా ముండా పోరాటమును కీర్తించారు. బుర్జుపేట శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుంచి జరగబోయే మార్గశిర మాస మహోత్సవాల సందర్భంగా రాట మహోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజ అనంతరం రాట మహోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరగడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. స్థానిక ప్రజలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నూతన వరవడితో దర్శన ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి, ఏఈఓలు, ఆలయ సిబ్బంది, స్థానిక కార్పొరేటర్స్ విజయలక్ష్మి, నరసింహాచారి, కూటమి వార్డు అధ్యక్షులు, స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారు వచ్చి వారి చేతుల మీదుగా మొత్తం ప్రారంభించారు. 21 నుంచి నవంబర్ 21 నుంచి డిసెంబర్ 19 వరకు మార్గశిర మాసం ఉంది. అందులో 4 గురువారాలు వచ్చాయి. మన భక్తులందరికీ గురువారాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఈ రోజు నుంచి మొత్తం ఉత్సవానికి సంబంధించిన పనులు మొదలుపెట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు జిల్లా ముఖ్యులు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క విలవేల్పు మరి కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క రాట మహోత్సవం ఇవాళ యువక ఆధ్వర్యంలో అంగరంగ వైభవం జరిగింది. మరి ఈ నెల 21 నుంచి అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసోష్ట అద్భుతంగా యువక రాజ్యంలో జరిగింది. అమ్మవారి ప్రీతి ఎంతోమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. గత సంవత్సరంలో అద్భుతంగా యువక రాజ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 1 మంత్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీహరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల కాలం పాటు నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమం దండపర్తి సమీప వైర్లెస్ కాలనీలో శ్రీ కోదండ రామస్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా కొనసాగుతుంది. ముందుగా అయ్యప్ప స్వామి పీఠం వద్ద అర్చక స్వాములు మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అయ్యప్ప భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గురుస్వామి రమణమూర్తి మాట్లాడారు. దాతల సహకారంతో మండల కాలం పాటు ఈ మహా అన్నదాన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా 11వ రోజు ప్రసాద వితరణ కార్యక్రమంలో వందలాది మంది అయ్యప్ప భక్తులు స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు. స్వామి శరణం స్వామి, స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. ఈ వైర్లెస్ కాలనీ కోదండరామాలయ ప్రాంగణంలో శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండరామాలయ కమిటీ కలిసి నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం నేటికి 11వ రోజు స్వామి. ఈ 11 రోజుల పాటు విచ్చేసిన భక్తులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రాంగణానికి అందరు స్వాములు మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని మరివిగా మేము అందరినీ కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణం. విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. సాయి తేజ్ అనే డిగ్రీ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమతా కాలేజీలోని ఒక మహిళా లెక్చరర్ వేధింపులే కారణమని అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లెక్చరర్ మార్కులు సరిగా వేయకపోవడం, రికార్డులు రిపీటెడ్గా రాయించడం, మరో మహిళా లెక్చరర్తో కలిసి లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కాగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బేగం మేము 2021 హత్య కేసులో ప్రధాన ముద్దాయి యుగంధర్ను పోలీసులు ఎట్టకేలకే అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు స్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ 2021 కేసులో ముద్దాయి యుగంధర్ గత 4 ఏళ్లుగా మారువేషాలతో తిరుగుతూ పోలీసుల నుండి తప్పించుకున్నాడని వెల్లడించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర భాగ్జీ మాట్లాడుతూ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా పలు బృందాలు గాలించగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అప్పట్లో సంచలనంగా మారిన హత్య కేసులో తప్పించుకొని తిరుగుతున్న ముద్దాయి పిచ్చటి యుగంధర్ను భైరవస్వామి అవతారంలో పట్టుకున్నట్లు తెలిపారు. చంపేశాడు. అప్పటి నుంచి అతను పోలీసులు దొరకకుండా తిరుగుతున్నాడు. అది ఆ కేసు కోర్టులో పెట్టడం జరిగింది. కోర్టు కూడా ఎటువంటి అవ్వటం లేదు. సో అతన్ని మా టూ టౌన్ సిఐ ఎర్రనాయుడు గారు, వాళ్ళ ఎస్ఐ సతీష్ అండ్ మన్మధరావు వాళ్ళ టీము చాకచక్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ సహకారంతో టెక్నికల్ సర్వేలెన్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ని రాబట్టి వీళ్ళు చాకచక్యంగా ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చేయడం వలన తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఈ విషయంలో మన సిపి గారు, విశాఖపట్నం సిపి గారు శ్రీ శంఖాప్రత బాచి ఐపీఎస్ గారు చాలా అభినందించారు టూ టౌన్ సిఐ గారిని, వారి సిబ్బందిని. అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలపై జరుగుతున్న దాడులు ఆర్ఎస్ఎస్ ప్రాథమిక వైఖరిని ప్రతిబింబిస్తున్నాయని వామపక్ష నాయకులు, దళిత హక్కుల నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులు కోల్పోతున్న రాజ్యాంగ హక్కులు, మనువాద అజెండాను అమలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ అనే అంశంపై నేడు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐడిఆర్ఎం కార్యదర్శి విజేంద్ర నిర్మల్, వామపక్ష నాయకులు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ భారత రాజ్యాంగం చారిత్రాత్మక సామాజిక అన్యాయం నుండి నిర్ణయాత్మక విధులతో రూపొందించిందని తెలిపారు. రాజ్యాంగంలో సమానత్వాన్ని కల్పిస్తూ విపక్షను నిషేధిస్తూ అనేక చట్టాలను చేసినప్పటికీ ప్రస్తుత సమాజంలో సమన్యాయం, సమానత్వం అమల్లో లేవని అభిప్రాయపడ్డారు. చట్టపరమైన అమలు నువ్వు బలోపేతం చేయడం, సురక్షితమైన సామాజిక స్థితిగతులను ఏర్పాటు చేయడం అవసరమన్నారు. రాజకీయ జవాబుదారీతనం, రాజ్యాంగ రక్షణ, పోలీస్ న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు, వామపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజ్యాంగం అమలు జరగకుండా ఈరోజు పాలకులు ప్రవర్తిస్తున్నారంటే ఇది చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల్ని కలుపుకొని ఈ పాలకులు చేసే దుర్మార్గాలకి వ్యతిరేకంగా భవిష్యత్తులో కంకణం కట్టి దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఒక పక్క అందరిని కలుపుకొని మనకు రాజ్యాంగం కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆశించాడో అది అందరికీ ఉపాధి దొరికి, అలాగే అన్ని విధాలుగా కూడో గుడ్డ నీడ ఏదైతే అవసరమో అవన్నీ కూడా సాధించడానికి దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అత్యంత అరుదైన శ్వేతనాగుకు విశాఖలో చికిత్సను అందించారు. నేవల్ క్యాంటీన్లో స్టోర్ రూమ్లో అట్టపెట్టలో దాగుకున్న శ్వేతనాగుకు గాయాలు కావడంతో మల్కాపురంకు చెందిన స్నేక్ క్యాచర్ నాగరాజు చాకచక్యంగా పట్టుకున్నారు. పాముకు గాయం కావడం గమనించిన స్నేక్ క్యాచర్ మల్కాపురం వెటర్నరీ హాస్పిటల్లో శ్వేతనాగుకు చికిత్స అందించారు. 8 కుట్లు వేసి శ్వేతనాగుకు ట్రీట్మెంట్ చేసి పెద్ద మనసును చాటుకున్నారు వెటర్నరీ డాక్టర్ సునీల్. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 34వ వార్డు
మనోరమ థియేటర్ సమీప సాయిబాబా ఆలయం వద్ద జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజల నుండి వినతులు స్వీకరించారు. కొన్నిటికి తక్షణ పరిష్కారం సూచించారు. పరిష్కారం కాని అర్జీలపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి సమస్యలను పరిష్కరించడం ఎమ్మెల్యేగా ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు సమస్యల పరిష్కారానికి తాను సంప్రదించాలని కోరారు. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. హౌసింగ్ ప్రాబ్లం, డ్రైనేజ్, రోడ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి మా జెర్సీ గారు, కూటమి నాయకులు, ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్ కూడా మొత్తం ప్రతి ఒక్కరు రావడం జరిగింది. ఇచ్చిన స్థానిక కార్పొరేటరు, అలాగే మా నాగరాజు గారు, స్థానిక కూటమి నాయకులు అందరూ స్థానిక నాయకులు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. మరి ఏవైతే సమస్యలు మా దృష్టికి వచ్చాయో ఒక 10 రోజుల్లోనే ఎందుకు రాలేదు, ప్రాబ్లం ఏంటి, దాని మీద పూర్తిగా కనుక్కొని ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో అన్ని సాల్వ్ చేసి ఇచ్చిన గ్రీవెన్స్ ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి మేము మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలకి దగ్గరగా ఉండాలి పరిపాలన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ప్రతి వార్డులో కూడా గ్రీవెన్స్ పెడతా ఉన్నాం. ప్రజలు చాలా మేజర్గా గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల హౌసింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి అలాగే పెన్షన్స్ ఇష్యూ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు మీదనే పూర్తిగా చాలా ఇష్యూస్. పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో కొవ్వొత్తి ర్యాలీని నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ జయంతి, జాతీయ సమైక్యత దినోత్సవం, పోలీస్ అమరవీరుల వారోత్సవాల ముగింపు సందర్భంగా ఈ ర్యాలీని చేపట్టారు. బీచ్ రోడ్లో పాండురంగపురం జంక్షన్ నుంచి పోలీస్ ఆఫీసర్స్ మెస్ వద్ద ఉన్న అమరవీరుల స్మృతి స్తూపం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం అమరవీరుల స్మృతి స్తూపం వద్ద సిపి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరవీరుల త్యాగాలు మరవలేనివని అన్నారు. వారి కుటుంబాలకు అండగా ఉండాలని సూచించారు. తీసుకొస్తారని ఆశిస్తూ నమ్ముతూ మీరందరికీ సిటీ పోలీస్ కమిషనర్గా మేము ఎప్పుడైనా అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తూ ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ నాకు కాల్ చేస్తే వెంటనే స్పందిస్తామని హామీ ఇస్తూ మీ వెల్ఫేర్ యాక్టివిటీస్కి మేము ఎప్పుడైనా అంకితం ఉంటామని హామీ ఇస్తూ మరొకసారి అందరికీ పగలు రాత్రి కృషి చేస్తున్న వైజాగ్ సిటీ పోలీసులో పనిచేస్తున్న అందరికీ అభినందనలు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.